హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మన వీడియోలో ఈ బెంగళూరు కర్ణాటక సైడు చాలా ఇష్టంగా చేసుకునే మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. దానికోసం మనం అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఒక మిక్సీ జార్లో ఒక కట్ట కొత్తిమీరని అయితే ఇలా కాడలతో సహా చక్కగా వాష్ చేసి ఇలా తుంచి వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఒక గుప్పిడి కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఒక గుప్పిడి పుదీనా ఆకులండి. ఈ కరివేపాకు పుదీనా మన గార్డెన్లోవేనండి. అలాగే పచ్చిమిర్చి కూడా మన గార్డెన్లో ఉన్న ఒకే ఒక చెట్టుకు వచ్చినవండి. ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి, పుదీనా వేసుకున్నాక ఒక 3-4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మీరు మంట ఇంకొంచెం తినగలం అనుకుంటే ఒక 5 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఒక 5 లవంగాలు వేసుకున్నాను, అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్కనండి ఇలా వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయని కట్ చేసి అందులో గింజలు తీసేసి రసం అయితే ఇందులో పిండేసుకోవాలండి. మనం దీంట్లో వాటర్ పోయకుండా ఈ నిమ్మరసంతో చక్కగా పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, లేదంటే మీరు విడిగా రైస్లో కలుపుకుంటామన్న నిమ్మకాయ అలా అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ మనకి కొంచెం తిరగటం ఇబ్బంది అవుతుంది కదండి మిక్సీ, అందుకని నిమ్మరసం కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. ఇలా నిమ్మరసం కూడా వేసి చక్కగా దీన్ని పేస్ట్ చేసి తీసుకొచ్చుకున్నానండి. ఇదిగోండి, మంచిగా పేస్ట్ చేసేసి ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ రైస్ చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లోకైనా, లేదంటే మనకి రాత్రి వండిన అన్నం మిగిలిపోయింది అనుకోండి, అది తినము అని చెప్పి మారం చేస్తుంటారు కదండి ఇంట్లో. అలాంటప్పుడైనా ఈ రైస్ చేసి ఇస్తే చక్కగా తినేస్తారండి. ఇదిగోండి, అన్నం చేయటం కోసం నేను ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇందులో ఒక 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు అయితే వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ. వేరుశెనగ గుళ్ళు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులో ఒక 3-4 ఎండుమిర్చిని అయితే చక్కగా తుంచి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతాయి. ఇలా అనమాట. ఎండుమిర్చి కూడా వేగిపోతున్నప్పుడు మనం ఇందులో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. కానీ కరివేపాకు ఇందులో ఉంటే చాలా బాగుంటుంది. విడిగా మనం కరివేపాకు వేస్తే ఏరి పక్కన పెట్టేస్తారు కదండి, కానీ ఈ రైస్లోంచి అలా తీయటానికి వీలవదండి, అంత బాగుంటుంది. ఇదిగోండి, ఇలా మనం వేసి ఈ పేస్ట్ కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చివాసన పోయి కమ్మని సువాసన వస్తున్నప్పుడు మనం ముందుగానే వండి పక్కన పెట్టుకున్న అన్నం అయితే ఇందులో వేసేయాలండి. నేను ముందుగానే వండి పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే. నార్మల్ మనం ఇంట్లో వండుకునే బియ్యమేనండి రైస్. ఇదిగోండి, చక్కగా పొడి పొడిగా ఉన్న అన్నాన్ని ఇందులో వేసేసి మనం వేసుకున్న ఈ తాలింపు ఈ అన్నాన్ని పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇలా ఈ పేస్ట్ అంతా ఈ రైస్ పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుని ఈ టైంలో మనం పైనుంచి కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని వేసేయాలండి. మనం కరివేపాకు పచ్చిమిర్చి ముందుగానే వేసి వేయించే అవసరం లేదండి. ఇలా పచ్చిగా ఉంటే ఈ రైస్లో చాలా బాగుంటుంది. కొద్దిగా దీంట్లో రైస్లో ఉన్న వేడికి మగ్గిపోతాయి, బాగుంటాయి. తర్వాత మనం ఈ కలుపుకున్న అన్నానికి సరిపడా సాల్ట్ అయితే ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే. అవునండి, టేస్ట్ అయితే సింపుల్గా ఏమి ఉండదండి, అంత బాగుంటుంది. ఇలా వేడివేడిగా మన మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చాయా? నచ్చుతుంటే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోవద్దబ్బా. మనందరం కలిసి ముందుకెళ్ళటానికి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నాకు ఎంతో హోప్గా ఉంటుంది కదండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలన్నా, ఇంట్రెస్ట్ నాలో కూడా పెరగాలంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. మన చిత్రాన్నం దగ్గరకు వచ్చేద్దాం. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అండి, చాలా బాగుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెగ్యులర్గా మనం చేసే పులిహోర కాకుండా ఇలా చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.